6.5 lakhs టోటల్ కలిసి 20 లక్షలండి. క్యాష్ రూపంలో మా ఫ్యామిలీలో కానీ ఆఫీస్లో కానీ 20 lakhs. అది దానికి కూడా ఇది అన్అఫీషియల్ కాదు, ప్రతి ఒక్కదానికి ఇట్లా డాక్యుమెంట్ ఇస్తారు. ఇది 5,50,000 గోల్డ్ ఉంటుంది. ఏ లిమిట్లో ఉండాలో ఆ గోల్డ్ కూడా ఉంది అందరిది. యాజ్ పర్ రూల్ ప్రకారం ఎవరి దగ్గర ఎంత ఉండాలో అంతే ఉంది. మెయింటైన్ అంటే మేము రెస్పాన్సిబుల్ పర్సన్ కదా, ఏది మేము తప్పులో ఉండకూడదుగా. తెలుస్తుంది కదా. ఇగో నా వైఫ్ 75 లక్షలు. సో ప్రతి ఒక్కటి ఇట్లా ఇస్తారు వాళ్ళు డాక్యుమెంట్, పంచనామా చేసి ఇచ్చేసి వెళ్తారు. అందరి క్లీన్గా ఉన్నారు. అయితే ఎన్ఆర్ఐల నుంచి పొలిటీషియన్స్ నుంచి కొంత బ్లాక్ మనీ రావడం, దాన్ని ఎక్కువగా ఫిల్మ్ ఇండస్ట్రీలో పెట్టడం ఇలాంటివి జరుగుతాయి అంటారు కదా, దీని గురించి నాకు ఇప్పియరాదు, నేను తీసుకుంటా. మరి తక్కువ ఇంట్రెస్ట్లో ఎక్కువ ఇంట్రెస్ట్లో కడుతున్నాను నేను. అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎంతసేపు నెగిటివ్ పాజిటివ్ మాట్లాడు, అవన్నీ ప్రాసెస్లో జరుగుతుంటాయి. ఎందుకు వేసారు, ఏది ఆగదుగా, ప్రాసెస్ అది జరుగుతుంది. ఓకే, ఏం చెప్పాలి, అయిపోయింది మొత్తం తీసుకున్నారు. థర్డ్ రోజు వచ్చి కలవమన్నారు. ఈ లోపల చెక్ చేసుకుంటారు, ఆడిటర్ వెళ్ళి మాట్లాడతారు. థర్డ్ రోజు వెళ్ళి నేను కలుస్తాను. నెక్స్ట్ అయిపోయింది కదా, చెప్పినా కదా మొన్నే 2025 స్టార్ట్ అని. సంక్రాంతి వస్తున్నాం, స్టార్ట్ అయింది కదా. ఎలా సూపర్ హిట్లు కొట్టాలనేది మన పని, అదే మొదలు పెడతా. ఓకే, పాజిటివ్ అండి. థర్డ్ రోజు రమ్మన్నారు. ఈ లోపల ఆడిటర్ వెళ్ళి మాట్లాడారు. 4 రోజుల నుంచి ఫిలిం ఇండస్ట్రీలో అండ్ ఇంకా కొన్ని ప్రైవేట్ సెక్టార్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ సెర్చులు జరిగాయి. సో ఈ సెర్చుల విచిత్రం ఏంటంటే, మీడియా వాళ్ళందరూ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ, నేను సెలబ్రిటీని కాబట్టి ఎన్నో సెర్చులు జరుగుతున్నా, సో నా న్యూసే మీకు క్యూరియాసిటీ ఉంది కాబట్టి మీడియాకి కానీ, మీ మీడియా ద్వారా సొసైటీకి కానీ, సో దానికి మీరు ఎంత ఫోకస్ చేస్తున్నారో 4 రోజుల నుంచి మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం. సో అందుకే మీ క్యూరియాసిటీకి దీనికి 4 రోజుల నుంచి ఏమి జరిగింది అనేది చెప్పాల్సిన అవసరం ఉందని మీ అందరినీ పిలవడం జరిగింది. లేకుంటే తెలియని ఏదేదో న్యూస్లు వేసుకుంటూ 4